గూగుల్ రావడం చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి తేలేకపోయారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. బ్రాండ్ ఏపీ పేరును వైసీపీ నేతలు నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గూగుల్ తాలూకది మనం అందరూ మాట్లాడుకోవాలనంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి. ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం, కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు. ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని